ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బై ఎలక్షన్ ఖాయమంటూ ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ కలిసిన తాటికొండ రాజయ్య పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహర్ ఆగడాలు పెరుగుతున్నాయన్నారు. అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని, మళ్ళీ రాజయ్య గెలుస్తారని పేర్కొన్నారు. మంగళవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిశారు. రాజయ్య కేసీఆర్ను కలిశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. 15 రోజులు మనోజ్ రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిందని కేసీఆర్కు రాజయ్య వివరించారు. ధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటారని కేసీఆర్ వారికి చెప్పారంటూ 18వ తారీఖు నాడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్నాయి అలా పిటిషన్లు. ఇటు కౌశిక్ రెడ్డి ఇట్లే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ చేపడుతుంది. మొన్న 11 తారీఖు నాడు 18కి వాయిదా వేస్తే ఇప్పుడు 18 నాడు మనకు ఒక క్లారిటీ ఏమొస్తుందంటే అసెంబ్లీ మరి స్పీకర్కు ఏమన్నా డైరెక్షన్స్ ఇస్తుందా, డైరెక్షన్స్ కాకుండా కనీసం సూచనలన్నా చేస్తుందా, మరి తగినంత సమయం అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ చెప్తే మరి తగినంత సమయం అంటే ఎంత, దేన్ని అంటారు తగినంత సమయం? సంవత్సరం అయిపోతూ ఉంది. సంవత్సరం అయినా పర్లేదా, 2 ఏళ్ళైనా పర్లేదా, 5 ఏళ్ళైనా పర్లేదా? వాళ్ళకు అనుకూలంగా ఉంటాయా చట్టాలు? మరి పేదోడుకు ఉండయా? పేదోడు 10 రూపాయలు దొంగతనం చేస్తే వానికి అన్ని చట్టాలు ప్రయోగిస్తారని ఇయర్మేర జోపి వాని బొంద పెట్టేస్తారు. కానీ పెద్దోడు దోసుకున్నా, దాచుకున్నా, తప్పులు చేసినా, తప్పులు మాట్లాడినా, అబద్ధాలు చెప్పినా, ఏది చెప్పినా వాళ్ళకు మాత్రం ఏముండయా అని చెప్పి సామాన్యులు అడుగుతూ ఉంటారు. మరి ఒక సామాన్యుడికి ఎట్లయితే ఉంటుందో న్యాయమైన చట్టమైన మరి వీళ్ళకి ఎందుకు ఉండదని చెప్పేదే వాళ్ళకు అనుమానం. మీకు ఎందుకు అంత ప్రివిలేజెస్, మీకు ఎందుకు అవన్నీ కూడా సపరేట్గా, మీరు ఏమైనా అతీతులా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక మనం అందరం కలిసి ఎన్నుకోవడం వల్ల, వాళ్ళు ప్రజాప్రతినిధి అవడం వల్ల వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఇస్తారు. వాళ్ళను డైరెక్ట్గా అరెస్ట్ చేయవద్దు, వాళ్ళని డైరెక్ట్గా కలవడము కష్టమే, వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. అవి ప్రివిలేజెస్ వాళ్ళు తీసుకున్నది. పార్టీలు మారినా వాళ్ళు అడగద్దు అన్నట్టు, ఎవరు ప్రజలు కూడా అడగొద్దు, పబ్లిక్ కూడా సంబంధం లేదు. సో ఎన్నిక అయితే వచ్చేసి ఖాయం అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. ఈ వార్తల ఒక 50 నుంచి 60% పక్క వాస్తవం ఉంది. ఇంకొక 30-40% మేబీ డిసిషన్ తీసుకోకపోతే మళ్ళీ పెండింగ్లో పెట్టి మళ్ళీ అన్న నాటకాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏవో జరుగుతాయి కదా. ఇక వాళ్ళకు వాళ్ళు ఎన్ని లొసుగులు ఉంటే అన్ని వెతకడమే కదా వాళ్ళ పని. లూప్ హోల్స్ దొరికితే వాటిని వెతుక్కోవడమే కదా వాళ్ళ పని. వాటి ద్వారా ఏమైనా బయటపడితే చెప్పలేం. కానీ 50 నుంచి 60% పక్కాగా నాకున్న సమాచారం ప్రకారం ఆ ఎన్నికలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. 10 నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే కనుక రాష్ట్రంలో మళ్ళా అన్నీ కూడా అంటే ఎన్నికల కోసం మళ్ళీ చేస్తారు. ఇక నీకు తెలుసు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా రాని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్నికలు వస్తే అన్నీ వస్తాయి. మనం అదన్నా కోరుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ఏడికి వచ్చిందంటే మన పరిస్థితి హుజూరాబాద్లో కదా, ఎన్నికొస్తే అందరికీ పైసలు వచ్చినట్టు, లేకపోతే ఆడ వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి జరిగినట్టు, దళిత బంధు ప్రకటించినట్టు, ఇట్లా ఇక్కడ కూడా మళ్ళీ ఉప ఎన్నికలు కనుక 10 నియోజకవర్గాలలో వస్తే మళ్ళీ ఆయా జిల్లాలల్లో ఆ ఊపు వస్తుంది. పైగా దాంతోపాటు ప్రజలకి మళ్ళీ ఏదన్నా మంచి చేస్తారు. ఏడికలైనా అప్పులు తెచ్చనే చేస్తారు. ఇక ఇప్పటికీ అప్పు చేయలేనేం కాదు, శుద్ధపూసలేం కాదు, 1,20,000 కోట్లు అప్పు అయిపోయింది. అది దేనికి అయిపోయింది? అంటే కేసీఆర్ చేసిన అప్పులకి మేము మిత్తులు కడతా ఉన్నాం, కిస్తులు కడతా ఉన్నాం కాబట్టి అయింది. పైగా జీతాలు ఇస్తున్నాం అంటా ఉన్నాం. జీతాలు టైంకు రావు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి కాదు నేను మాట్లాడేది, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాపం, ఇంకా చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు సరిగ్గా ఇస్తలేరు, టైంకు కూడా పడతలేవు. దానిదో పెద్ద గోస, అదో పెద్ద సబ్జెక్ట్. అది వాళ్ళు అనుకుంటారు మేము ఎందుకు జాబులు చేస్తున్నామో, ఈ కాంట్రాక్ట్లు ఎందుకు పడిసి వస్తున్నామో, రేపు పొద్దుగల గవర్నమెంట్కి ఏమన్నా మాకేమన్నా ఆశ అవుతుందేమో ఎన్నడన్నా పర్మనెంట్ అని చెప్పి ఆశ కొద్ది చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. సో ఉప ఎన్నిక కావాలనే కోరుకోవాలి మనం, వీళ్ళందరూ డిస్క్వాలిఫై కావాలనే కోరుకోవాలి. బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి పోయిన ఈ దొంగలందరూ కూడా ఎమ్మెల్యేలుగా అనర్హులను ప్రకటించేసేయాలి. తర్వాత కాంగ్రెస్ బీఫామ్లు ఇస్తే మనం చూడాలి. ఈ దొంగలకు మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే అప్పుడు చూడాలి మరి ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరుగుతాయి, పబ్లిక్ అంతా ఏమనుకుంటారు అనేది అప్పుడు తెలుస్తుంది క్లారిటీ.